జనాగ్రహానికి గురైన జగన్ నేలకరిచారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జగన్ చేసుకున్న పాపాలే ఆయనకు శాపాలయ్యాయని యనమల తెలిపారు. నవరత్నాల పేరుతో జగన్ నయవంచనకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేస్తే ప్రజా తీర్పు చెంపపెట్టులా ఉంటుందని యనమల తెలిపారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్తో పాటు మంత్రిమండలి భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుందని విమర్శించారు. జగన్ అకృత్యాలను ప్రజలు ఓటు రూపంలో తిప్పికొట్టారన్నారు. తునిలో హిస్టరీ రిపీట్ అయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూనీ చేశారనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే నేను అందుకని ఒకసారి మీకు జ్ఞాపకం ఉండలేదు. హైదరాబాద్ ప్రెస్ మీట్లో కూడా చెప్తాను. ఈజ్ అన్ డెమోక్రటిక్ డిక్టేటర్. ప్రజలు ఎన్నుకున్నారు కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత డిక్టేటర్గా మారాడు. అందుకనే డెమోక్రటిక్ డిక్టేటర్ అని ఆ రోజు నేను చెప్తే ప్రెస్ వాళ్ళందరూ కూడా కొత్తపదం పెడుతున్నారంట. కొత్తపదం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఇటలీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిజం డెవలప్ చేశారు. అతను ఫ్యాసిస్ట్గా మారాడు. ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం లేదు. ముసోలిని తయారు చేసింది అదొక పొలిటికల్ థియరీ. అది ఫ్యాసిజం అంటే ఏం లేదు, కనిపించిన వాళ్ళు చంపేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడం, డిక్టేటర్గా బిహేవ్ చేయడం. ఇవి కొన్ని సూత్రాలు ఫ్యాసిజం. అట్లా ఫ్యాసిజం